నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్. భారత్ టీవీ నుంచి. ఈరోజు వైద్య సేవల్లో జరిగిన ఒక విషాద సంఘటనలు మనం పరిశీలిస్తే, 2 తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే, 2 తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని అంటుర్రు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం చీకట్లు నెలకొన్నాయి. అభివృద్ధి అంటే ఇదేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి కానీ, ప్రజల ప్రాణాలకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కూడా లేకపోవడం అభివృద్ధి అనే పదానికి అర్థం లేదు అని చెప్పవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలు దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలు జరిగిన విషయాలను పరిశీలిస్తే ఏపీలో టార్చ్ లైట్ వెలుగులో వైద్యం చేస్తున్నారు. మన్యం జిల్లాలో కొత్త సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాలిన గాయాలతో వచ్చిన ఒక 5 ఏళ్ల బాలుడికి విద్యుత్ లేకపోవడంతో సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో వైద్యం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. జనరేటర్ బ్యాకప్ కూడా అందుబాటులో లేకపోవడంతో వైద్య సేవలు చీకట్లో అందించాల్సిన దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అసలుకి టార్చ్ లైట్లో వైద్యం అందించడం ఏందో విచిత్రమైన పరిస్థితి తెలుసుకోవచ్చు మనం. కొత్త ఆసుపత్రి నిర్మిస్తున్న పాత సమస్యలు అట్లనే ఉన్నాయి. కొత్త భవనం ప్రారంభిస్తే సరిపోతుంది అసలు కొత్త భవనాన్ని. ఆసుపత్రిలో విద్యుత్, పవర్ బ్యాకప్, అత్యవసర పరికరాలు, ప్రాథమిక సదుపాయాలు లేకపోతే ఆ భవనం అనేది ప్రజలకు అవసరమా అనేది ప్రశ్న. మరో తెలుగు రాష్ట్రంలో వైద్య సేవలు మరింత దారుణంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సెలైన్ స్టాండ్ లేక బంధువులు సెలైన్ బాటిల్ను గోడకు వేలాడదీశారు. చిన్నారితో కలిసి సెలైన్ పట్టుకొని నడుస్తున్న బంధువుల పరిస్థితి ఫ్యాన్లు లేక ఇంటి నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రోగికి మంచి సదుపాయాలతో కూడిన వైద్యం కావాలి. కానీ ఇక్కడ వైద్యం మాట దేవుడెరుగు, కానీ కనీసం సదుపాయాలు కూడా లేవు. సదుపాయాల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి వెళ్ళిన రోగి తన వ్యాధితో పోరాడాలి. కానీ ఇక్కడ కనీస సదుపాయాలు లేక రోగి కుటుంబం కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆసుపత్రి అంటే భవనం కాదు. గమనించాల్సిన విషయం, ఆసుపత్రి అంటే భవనం కాదు. ఆసుపత్రి నిర్మించడం ఒక భాగం. ఆసుపత్రి నిర్మించడం భవనం అనేది ఒక భాగం మాత్రమే. అందులో వైద్యులు ఉంటారు, నర్సులు, మందులు, పరికరాలు, విద్యుత్, నీరు, బెడ్లు, అత్యవసర సేవలు ఇవన్నీ కలిసినప్పుడే ఒక నిజమైన ప్రభుత్వ సేవ అనేది గుర్తించాలి. కోట్లు పెట్టి భవనాలు నిర్మిస్తే కాదు, చిన్న సదుపాయాలు కూడా లేకపోవడం ఉపయోగకరంగా ఉండదు. ఒకవైపు భారీ నిర్మాణాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు ఒక సెలైన్ స్టాండ్, ఒక ఫ్యాన్, ఒక పవర్ బ్యాకప్ వంటి అత్యవసర సదుపాయాలు ఎందుకు కొరబడుతున్నాయి అనేది అసలైన ప్రశ్న. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులే ఆధారం. ప్రభుత్వ ఆసుపత్రులే పేద ప్రజలకు దిక్కు. ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చులు భరించలేని పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. ఇక్కడ సదుపాయాలు బలహీనపడితే దాని ప్రభావం నేరుగా డైరెక్ట్ సామాన్యునిపై పడుతుంది. వైద్య రంగంపై ప్రభుత్వాల దృష్టి ఏమాత్రం లేదు. ఎందుకంటే రోడ్లు, భవనాలు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక వసతులు ఎంత ముఖ్యమో ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రులు కూడా అంతే ముఖ్యం. అభివృద్ధి బడ్జెట్లో వైద్య మౌలిక వసతులకు ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో అనేది ప్రభుత్వాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రిమైండ్ చేసుకోవాలి. ఎంత బడ్జెట్ ఇస్తున్నామనేది తెలుసుకోవాలి. ఇది ఒక ఆసుపత్రి సమస్యగా చూడకూడదు. అంటే ఒక ఆసుపత్రిలో జరిగిన ఘటనను మొత్తం వ్యవస్థకు వర్తింపజేయడం కూడా సరికాదు, కానీ కరెక్టే. కానీ ఇలాంటి ఘటనలు వరుసగా బయటకు వస్తున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక వసతులపై రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష అవసరమనే ప్రశ్న మాత్రం తప్పకుండా వస్తుంది. వరంగల్ ఎంజీఎంలో గతంలోనూ పరికరాలు, వైద్యుల కొరత, ఆసుపత్రి, థియేటర్లు సమస్యలపై వార్తలు వచ్చినాయి. అయితే ఇందులో యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒకటే ప్రశ్న. అభివృద్ధి అంటే కొత్త భవనాలు నిర్మించడమా, లేక భవనంలోకి వచ్చిన పేద రోగికి వెలుతురులో అవసరమైన పరికరాలతో గౌరవప్రదంగా వైద్యం అందించడం ముఖ్యమా అనేది ప్రశ్న. సెల్ ఫోన్ టార్చ్ లైట్లో చికిత్స పొందుతున్న చిన్నారి, సెలైన్ బాటలు పట్టుకొని నడుస్తున్న చిన్నారి, ఇంటి నుంచి ఫ్యాన్ తెచ్చుకున్న రోగి బంధువు, ఇవి కేవలం కొన్ని దృశ్యాలు కావచ్చు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో సామాన్యుడికి నిజంగా ఎలాంటి వైద్యం అందుతుంది అనే పెద్ద ప్రశ్న మాత్రం మన ముందుంచుతున్నాయి. ప్రభుత్వాలు అభివృద్ధి గురించి చెప్పే ముందు ఒకసారి
ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వార్డులోకి వెళ్ళి అక్కడి రోగుల పరిస్థితిని చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకు అభివృద్ధి కనిపించాల్సింది ప్రకటనలో కాదు, అవసరమైన సమయంలో అదే వైద్యంలో. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికైనా వైద్య సేవలు దృష్టి సారిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.